ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ భవిష్య మహాపురాణం గురించి తెలుసుకుంటున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భవిష్య మహాపురాణము మధ్యమ పర్వము ప్రథమ భాగము. బ్రాహ్మణ గురు ప్రశంస. వర్ణములు మూడింటికి జన్మముచే బ్రాహ్మణుడు ప్రభువు. బ్రహ్మ తపస్సు చేసి బ్రాహ్మణ జాతిని సృష్టించెను. పితృదేవతలు కవ్యములను, దేవతలు హవ్యములను బ్రాహ్మణ ముఖమున భుజించుచుందురు. జన్మ మాత్రముచే బ్రాహ్మణుడు సర్వ విధములగు అర్చనలు పొందన అర్హుడు. బ్రాహ్మణుడు సర్వమును స్వీయముగా అనుభవించును. ఆ అనుభవ సారమును మిగిలిన త్రైవర్ణికులకు పంచిపెట్టును. సంతుష్టుడైన బ్రాహ్మణుడు లోకమును నిలుపగలడు. అసంతుష్టుడై క్రుద్ధుడైనచో లోకములను నశింపజేయగలడు. అందుచే విప్రుని ఎల్లెడలా పూజింపవలెను. గర్భాధానాది సంస్కారములు 24 చేత శాస్త్ర విధిచే పరిపూతుండైన బ్రాహ్మణుడు బ్రహ్మస్థానమును బడయును. సంస్కారపూతుడు మొదటివాడు, వేదపూతుడు రెండవవాడు, విద్యాపూతుడు మూడవవాడు, తీర్థపూతుడు నాల్గవవాడు, క్షేత్రపూతుడును కలడు. వీరి విచక్షణ తెలిసి పూజింపవలయును. అట్టివారు స్వర్గాపవర్గ ఫలమందుదురు. లేనిచో వట్టి శ్రమకు పాత్రులయ్యెదరు. ఈ చెప్పిన పూతులందరిలో పరమపూతుడు గురువు. గురువులకల్లా గురుండైన వాడు పరమ సత్వమూర్తి. అతడు బ్రహ్మచే నిర్మితుడైయుండును. ద్విజ పూజ చేసిన వారా అక్షయ స్వర్గ సుఖమందుదురు. ద్విజ పూజ చేసిన వారలు అక్షయ స్వర్గ సుఖమందుదురు. అట్టి ద్విజుడే రాజు ఏలు దేశమందున్నో ఆ రాజు దేవభావమునందగలడు. ఎవని ఎడల బ్రాహ్మణులు ప్రసన్నులయ్యెదరో వాని ఎడ విష్ణువు ప్రసన్నుడగును. విప్రపూజచే విష్ణువు సంతుష్టి చెందును. విష్ణు ముఖము నుండి విప్రులు ఉదయించిరి. సృష్టికి సంహారమునకు కారణములైన వేదములను అక్కడనే ఉదయించినవి. పరమాత్మ విప్రముఖమునందే వేదములనుంచుటకు ఇదియే కారణము. సర్వ జ్ఞానార్థ లాభమునకు వేదముఖులగు విప్రులను ఇందుచేతనే పూజింపనగును. పితృయజ్ఞ వివాహములందు, వహ్ని కార్యములందు, శాంతి పౌష్ఠిక క్రియలందు, సర్వమంగళాచారములందును బ్రాహ్మణులు పూజింపబడవలసిన వారు. విప్రుని ముఖముననే ప్రేతాదులగు అసురులు బలిని గ్రహింతురు. పితృదేవతలు హవ్య కవ్యములను అందికొందురు. బ్రాహ్మణుడు లేకుండా ఇచ్చిన హవ్య కవ్యాదులు, దానములు, హోమములు, బలులు నిష్ఫలములు. విప్రుడు లేకుండా చేసిన కర్మము అసురులు, భూత ప్రేత పిశాచాదులు భుజింతురు. దేశకాల పాత్రలెరిగి విప్రులను పూజింపవలయును. బ్రాహ్మణునికి శ్రద్ధతో నమస్కరించిన వారికి ఆయువు వృద్ధి పొందును. అట్లు మ్రొక్కని వారికి ఆయుర్దాయ నాశనము, భూనాశనము, దుర్గతి కలుగును. విప్ర పాదోదక అర్ధమములను, వేదశాస్త్ర ప్రతిగర్జితములను, స్వాహా స్వధా స్వస్తి భరితంబులు కాని గృహంబులు శ్మశానతుల్యంబులు. నరక భీరువులైన వారు 26 దోషములు అనగా 26 విధములైన పాపములు విడిచి తీర్థమందు గాని, గ్రామమునందు గాని, పట్టణమునందు గాని, వనమునందు గాని నివసింపవలయును.
అట్టివారు స్వర్గమునందు, పితృలోకమునందు, బ్రహ్మలోకమునందును వసింపగలరు. రుష్టుడు, దుష్టుడు, పుష్టకుడు, అధముడు, విషముడు, పశువు, పిసునుడు, పాపిష్ఠుడు, నష్టుడు, కష్టుడు, హృష్టుడు, కుంఠుడు, అంధుడు, కానుడు, చండుడు, ఖండుడు, వక్త, ఇచ్చినది మరల హరించినవాడు, నీచుడు, ఖలుడు, దొంగ, వాచాలుడు, కదర్యుడు, చపలుడు, మలీమనుడు అనువారు 26 విధములైన దోషములు కలవారు. వీరందరూ మరల 85 రకములగుదురు. అది ఎట్లనినా వీరిలో అధముడు 3 రకములుగా నుండును. విషముడు 2, పశువు 4, కృపణుడు 2, పాపిష్ఠుడు 2, అష్టుడేడు, కష్టుడైదు, రుష్టుడు 2, దుష్టుడు 6, పుష్టుడు 2, హృష్టుడు 8, కుంఠుడు 3, అంధుడు 2, కానుడు 2, చండుడు 2, చపలుడు 1, చండుడు ఖండుడు 2, దండషండులు 2, ఖలుడు 4, నీచుడు 2, వాచాలుడు 3, కదర్యుడు 3, మలీమనుడు 3, చతురుడు 2, దొంగ 1 నని ఇట్లు పలు రకములయ్యుందురు. వీరి లక్షణములు వేర్వేర తెలిపెదను వినుడు. ఈ పరిజ్ఞానము గల నరుడు దేవభావమును పొందును. పాదుకలు గొడుగు ధరించి గురువుల సన్నిధిని, దేవతల సన్నిధిని చరించుట, గురుని కంటే ఎత్తుగా కూర్చుండుట, వాహనమెక్కి తీర్థయాత్రలు చేయుట అనునవి ఒక రకమైన అధముని లక్షణములు. తీర్థస్నానము చేయునప్పుడు మూత్ర పురీషోత్సర్జనము చేయుట 2వ రకమైన అధముని లక్షణము. శాస్త్రీయము ఋషి సమ్మతమునైన యోగాభ్యాసము విడుచుట 3వ అధముని పని. మాట మధురము, మనసు హాలాహలము నగుట యొక్క విషముని లక్షణము. చెప్పునది ఒకటి, చేయునది ఒకటి అగుట 2వ విషముని గుణము. మోక్ష చింత సేయక హరిసేవ విడిచినవాడు పశువు. ప్రయాగయుండగా మరియొకచో స్నానము చేయుట, ఎదుటనున్న దేవుని విడిచి ఎక్కడనో ఉన్న దేవుని ఆరాధించుట పశుత్వము. బహుశాస్త్ర గ్రంథములలోని సారము గ్రహింపకుండుట జంబుక పశుత్వము. బలము, మోసము, మాయా అను వానిచే ధనమును బిగించుట పిశాచత్వము. ప్రణయముచే చేసిన బిగువు 2వ రకము. మధురాన్నమునుగాక చేదుతో కూడిన అన్నమును దేవ పితృ కార్యములందు ఉపయోగించిన వాడు కృపణుడు. సంతోషము లేక క్రోధియై యజించిన వాడు, పూజించినవాడు 2వ రకపు కృపణుడు. దోషములేమియూ లేకుండానే శుభాచారములు చేయుట మానినవాడు, శుభజన్మము నొందియు కూడని వస్తు విక్రయము చేయువాడు, పితృమాతృ గురుత్యాగి, శౌచాచారములు లేనివాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టి ముందు భుజించినవాడు పాపిష్ఠుడు. తండ్రి జీవించియుండగా వానిని విడిచినవాడు 2వ పాపిష్ఠుడు. హోమములు మానినవాడు 3వ రకము. సాధు సమాచారము విడిచి దాస్యవృత్తి కొడబడినవాడు నష్టుడు. పడుపు వృత్తి అనగా వెలియాలితనము, దేవల వృత్తి తెలుకల వృత్తి, భార్య నమ్మి జీవించుట, కన్యాశుల్కము, స్త్రీ ధనముచే జీవించుటయు పలు రకములైన నష్టుల లక్షణములు. దీనులను చూచి ఎవ్వని మనస్సు కపితమగునో వాడు ఒక రకము. అకర్యాచారణమునందే నిమగ్నుడై ధర్మార్థములను విడుచువాడు నిద్రా స్వభావుడు, వ్యసనపరుడు, మద్యపానము చేయువాడు, స్త్రీరతుడు, దుష్టులతో ఎల్లప్పుడూ సంభాషించువాడు అని
7 రకములైన దుష్టులుందురు. ఒంటరిగా మధురాన్నములను తినువాడు వంచకుడు. సాధునింద చేయువాడు నై పందివలె నూరినవాడు పుష్టుడు అనబడును. ఏ విప్రుడు నిగమాగమ మంత్రములను ఇతరులచే చదివింపడో వినడో వాడు దుష్టుడు. శృతి స్మృతి అనునవి 2 కన్నులు. ఈ రెండింటిలో ఒక కన్ను లేని బ్రాహ్మణుడు కాణుడు, 2 లేనివాడు అంధుడు. సోదరులతో వివాదం పడువాడు, తల్లిదండ్రులకు అప్రియము చేయువాడు అయిన ద్విజుడు చండుడు. రాజసేవాపరుడు, శూద్రుని సేవించువాడు ఒక రకమైన పిసునుడు. శూద్రాంగన సంగమము చేయువాడు చండుడు. సూదగృహమున వండిన అన్నము ఒక మారేని తిన్నవాడు, 5 రోజులు శూద్రునింట నివసించినవాడు చండుడు. 8 రకముల కుష్టు, 3 రకములైన కుష్టు కలవాడు, వీరితో ఎల్లప్పుడూ మాటలాడువాడు త్రికుష్ఠి అనబడును. పురుగు జీవించినట్లు ఏది లభించిన అది తిని జీవించువాడు, అట్టి నీచమైన వ్యాపారము చేయువాడు కుపండితుడు. తెలియకయే ధర్మము చెప్పువాడు, అవిముక్త క్షేత్రమున అంటే కాశీని విడచి మరి ఒక చోటికి పోవువాడును సూకర పశువుగా 2 రకములను ఎన్నబడును. కనుబొమలు ముడివడ, రాజువలే ఇతరులను దండించువాడు దండుడు. బ్రాహ్మణ ధనము, రాజధనము, దేవధనము హరించి దానితో ఇతర దేవ బ్రాహ్మణులకు సంతర్పణము చేయువాడును తినువాడును గాడిద. వట్టి అక్షరములను వల్లించి వేదములందలి పదము గాని పదశాస్త్రమును గాని పఠింపక అర్థమెరుంగకయుండువాడును పశువే. గురుదేవతా సన్నిధిని చెప్పున్నది ఒకటియు చేయున్నది ఒకటియునైన వాడు నీచుడు. పుష్పఫల సమృద్ధమైన వనమునందు ముండనే వెదకు మిడుతవలె నెవ్వడు. షడ్గుణ సంపన్నుడైన సాధువునందు దోషములనే వెదుకునో వాడు ఖలుడు. దైవ దృష్టి లేక ఆడరాని మాటలాడుచు సిగ్గులేనివాడు వాచాలుడు. చండాలులతో సంభాషణము, పక్షులను పెంచుటయందు ఆసక్తి కలిగియుండుట, పిల్లితో కూడా భోజనము చేయుట, గడ్డిపోచలు త్రెంచుట, మన్ను మర్దించుట, వృధా మాంసాసనము చేయుట, పరభార్య రతియు కలవాడు చపలుడు. అభ్యంజనము లేనివాడు, చందనాది సుగంధ ద్రవ్య సేవ చేయనివాడు, నిత్య కర్మ త్యాగము చేసినవాడు, నిత్యము మలినుడైనవాడు, అన్యాయార్జితములైన గృహారామాదులు కలవాడు, ఇతరుల ఇండను మంత్రములను హరించువాడు, బ్రహ్మఘాతకుడు, దేవ పుస్తక రత్నాదులు, మణిముక్తాదులు, గుర్రములు, గోభూమి సువర్ణములు దొంగిలించినవాడు, స్థేయి అంటే దొంగ. దేవ మనుష్యులు అన్యోన్య భావన చేయవలసిన వారు, అనగా యజ్ఞాదుల ద్వారా దేవతారాధన చేయగా వారు యజ్ఞకర్తలైన వారిని భావించి శుభములిత్తురు. అట్లు భావింపక స్వలాభాపరుడై తనకై తాను ఉడికించుకొని తిన్నవాడును స్థేయి అనగా దొంగ. గురుపితృ ప్రసాదముత్తమ లోకములనిచ్చును. గురువులను తల్లిదండ్రులను పోషింపని వాడును దొంగయే. ఉపకారులను గౌరవించని వాడు తప్త నరకమందును రక్తనదిలో పడును. సర్వవర్ణములకు ధర్మప్రభువు బ్రాహ్మణుడు. పృథివీ పాలకుడైన రాజు ధర్మచక్షువు. బ్రహ్మ చెప్పిన హోరా తంత్రము తెలిసిన బ్రాహ్మణుడు గణకుడు ఉత్తముడు. గంగలేని దేశము, విప్రుడు లేని క్రియాకలాపము, హోరాశాస్త్రం ఎరింగినవాడు లేని దేశము విప్లవప్లవము అనగా
సర్వవిధ విప్లవములతో మునిగి తేలుచుండునని భావము. దీపము లేని రాత్రి వలె, సూర్యుడు లేని ఆకాశము వలె సాంవత్సరుడు అంటే జ్యోతిష్యము తెలిసినవాడు లేని రాజు గాఢాంధకారముననున్నట్లుండును. విప్రుడు శ్మశ్రులువులు గలవాడే పూజనీయుడు, అనగా గడ్డము పెరిగినవాడు. సూర్యుడు అట్టివాడు కానే పూజనీయుడు. వ్రాత్యుడగు విప్రుని చూచి వెంటనే సూర్యదర్శనము చేసినచో ఆ పాపము పోవును. ద్విజులలో భోజకుడు, కథకుడు, శివవిప్రుడు, సూర్యవిప్రుడు అని పలు తెరంగులైన వారుందురు. కథకుడు మధ్యముడు, సూర్యవిప్రుడు ఉత్తముడు, శివలింగార్చనాపరుండైన శివవిప్రుడు నిందితుడు. దేశచక్రము, హోరాచక్రము తెలిసిన వారిని రాజు మిక్కిలి పూజింపవలెను. ఇంతటితో శ్రీ భవిష్య మహాపురాణములో మధ్యమ పర్వములో బ్రాహ్మణ గురు ప్రశంసలో ఒక భాగం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.